సో యుద్ధం తీవ్రమవుతుండడంతో స్టాక్ మార్కెట్లో అయితే విలువలాడుతున్నాయి. ఈరోజు చూసుకుంటే ఏకంగా 9 లక్షల కోట్లు ఒకటే రోజు ఆవిరైపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా మార్కెట్లో అయితే మార్నింగ్ చూసుకుంటే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్ అదేవిధంగా నష్టాలు చవిచూడడం జరిగింది. ఈరోజు నిఫ్టీ వచ్చేసి మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సో నష్టాలు అయితే కంటిన్యూ అవుతుండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. చెమురు అయితే అంటే అధికంగా పెరుగుతూ ఉండడం. తర్వాత ఈరోజు చూసుకుంటే మాత్రం ఆర్బీఐ యొక్క చర్యలతోని రూపీ వాల్యూ అనేది పెరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈరోజు సెన్సెక్స్ చూసుకుంటే ఈరోజు 1635 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. 7947 దగ్గర అయితే ప్రజెంట్ క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే ఇంచుమించు 488 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 22,331 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇంచుమించు 2000 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. 50,270 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు 3% అయితే పడిపోవడం అబ్జర్వ్ చేయొచ్చు. సెన్సెక్స్ చూసుకుంటే 71,947 దగ్గర ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇంచుమించు 2% అయితే పడిపోవడం జరిగింది. ఇంచుమించు ఇంతకుముందు చెప్పినట్టు 9 లక్షల కోట్లు అయితే ఆవిరవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. రేపు మార్కెట్ ఉండదు మహావీర్ జయంతి సందర్భంగా. సో ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా మార్కెట్లో అయితే అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఆటో సెక్టార్ చూసుకుంటే ఒక 2.5% పడిపోవడం, ఐటీ సెక్టార్ అయితే 2% పడిపోవడం, తర్వాత పిఎస్యు బ్యాంక్ చూసుకుంటే ఇంచుమించు 5% పడిపోవడం, ఫైనాన్స్ సర్వీసెస్ 4% పడిపోయింది ఈరోజు. నిఫ్టీ ఫార్మా చూసుకుంటే 2%, ఎఫ్ఎంసీజీ చూసుకుంటే 2% పడిపోవడం. అదేవిధంగా మెటల్ చూసుకుంటే కొంచెం స్వల్పంగా పడిపోయింది, ఫ్లాట్ క్లోజింగ్ అని చెప్పాలి. తర్వాత రియాలిటీకి సంబంధించి చూసుకుంటే 3% పడిపోవడం జరిగింది. తర్వాత మీడియాకి సంబంధించి చూసుకుంటే 2.5% పడిపోవడం, ఎనర్జీ 1.1% పడిపోవడం, తర్వాత ప్రైవేట్ బ్యాంక్ వచ్చేసి 3 పాయింట్స్ పడిపోవడం. ఈ విధంగా మ్యాక్సిమం అన్ని సెక్టార్లు కూడా ఈరోజు నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్లు కూడా చూసుకుంటే 3% అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా కారణాలు చూసుకుంటే ఇరాన్కి కూడా సపోర్ట్గా కొన్ని దేశాలు రావడం, అంటే యుద్ధం ఇంకా భయంకరంగా జరుగుతుంది అనేది మార్కెట్లో సెంటిమెంట్ అయితే బాగా రావడంతో మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీయడం జరిగింది. తర్వాత చెమురు ధరలు ఇంకా పెరుగుతూనే ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఓవరాల్గా యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అనే దానికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇన్వెస్టర్లో కానీ ఎఫ్ఐలో కానీ డిఐలో కానీ ఖచ్చితంగా మార్కెట్లో ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఆ యొక్క ఎఫెక్ట్ అయితే మార్కెట్ పైన ఖచ్చితంగా ఉంది. పోర్ట్ఫోలియోలు చూసుకున్న లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇంచుమించు ఒక 50% వరకు అయితే పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలి? మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీబీ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ని మాట్లాడి ప్రజెంట్ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది, నెక్స్ట్ తర్వాత రేపు హాలిడే ఉంటుంది, ఎల్లుండి మార్కెట్ ఎలా ఉంటుంది మాట్లాడదాం. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ గురించి కూడా మాట్లాడదాం. సో ఈరోజు సెన్సెక్స్ చూసుకుంటే ఇంచుమించు 1600 పాయింట్లు అయితే పడిపోవడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 22,350 దిగువన అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్లు కూడా ఏ విధంగా ఉన్నాయి, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఈరోజు మార్కెట్ గురించి ఏం చెప్తారు? అంటే ఇంచుమించు 9 లక్షల కోట్లు అయితే ఆవిరైపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ నెక్స్ట్? రేపు హాలిడే ఉంది మార్కెట్కు, ఎల్లుండి ఏ విధంగా ఉండొచ్చు, ఇన్వెస్టర్లు ప్రజెంట్ ఏం చేయాలి సార్? ఓకే, ఒక కారణం కాదు, ఒక 8-9 కారణాలు ఉంటాయి. ఒకటి, ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ ఏదైతే రేపు సెలవు ఉందో మహావీర్ జయంతి, ఇవాళ క్లోజ్ అయింది మంత్లీ నిఫ్టీ ఎక్స్పైరీ, ఒక రీజన్. నెంబర్ 2, 6వ తారీఖు వరకు ఈ ఇరాన్ అమెరికా ఏదైతే ఆ డీల్ ఉందో అవి 15 అంశాల మీద ఉంది కాబట్టి, అది 6వ తారీఖు వరకు డీల్ ఉంది కాబట్టి ఒకటి. ఈ 6వ తారీఖు మరి ఏం జరుగుద్ది అనేది మళ్ళీ అప్పుడు చూడాల్సిందే. కాకపోతే యుద్ధం మీరు అన్నట్టు తగ్గే సూచనలు కనబడటం లేదు. కానీ 6వ తారీఖు తర్వాత మళ్ళీ తీవ్రతరం అవుతుందా, ఫ్లాట్ అవుతుందా, అంటే ఎక్కడన్నా చర్చలు మళ్ళీ సఫలీకృతం విఫలీకృతం లేదు, మళ్ళీ పొడిగింపు, అంటే మళ్ళీ ఇంకొన్ని రోజులు పొడిగింపు, ఇలా ఒకటి. రెండోది, మెయిన్ కమోడిటీస్ లో ఏదైతే ఉందో బ్రెంట్ ఆయిల్ 107.5, 108, పొద్దున్న 115, $120 కూడా రీచ్ అవటం, వీటన్నిటితోటి రూపాయి ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి రావటం. ఇక ఎప్పుడైతే ఆల్ టైమ్ లోకి రూపాయి రావటం జరిగిందో వరల్డ్ మార్కెట్లన్నీ ఫాలో అవటం, ఈ వరల్డ్ మార్కెట్ ఫాలో అయ్యేటప్పటికి మన మార్కెట్ ఫాలో అవటం, మన మార్కెట్ ఫాలో అయ్యేటప్పటికి మెయిన్ ఇండియా విక్స్ వోలటైలిటీ ఇండెక్స్ అది ఆల్ టైమ్ హైలోకి పోవటం, మళ్ళీ ఎఫ్ఐలు కంటిన్యూగా అమ్మటం. ఈ యుద్ధ వాతావరణం ఈ రోజు తోటి అయ్యేటట్లేదు. ఒకప్పుడు $70 ఉన్నటువంటిది ఇప్పుడు ఇవాళ $180. ఇది $100 వచ్చినా ఉన్నా కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఏదైతే మొన్న 15 రోజుల వరకు ఫాల్ అవడం జరిగింది. ఆ ఫాల్ ఎందుకు అయింది అంటే టర్కీ
ఏదైతే తుర్కియా అంటారు ఇప్పుడు, ఆ దేశం 53 టన్నులు 67,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరపడం జరిగింది గోల్డ్ మీద. అందుకని ఒక్కసారిగా సప్లై పెరిగింది మార్కెట్లో. ఆ మార్కెట్లో సప్లై పెరిగేటప్పటికి మిగిలిన అంటే గోల్డ్ కొంచెం ఫాల్ అవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ ఇంకా తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ టర్కీ ఏదైతే తుర్కియా ఉందో ఇది చిన్న దేశం, ఇదే అమ్మడం జరిగింది. ఏది? గోల్డ్. ఎప్పుడైనా కానీ గోల్డ్ అంటే గోల్డ్ ఎలా చూస్తారు అంటే ఒక అవసరానికే చూసుకుంటారు దాన్ని. ఎప్పుడైతే ఈ అవసరానికి అంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవటం, ఈ ఈ టర్కీ దేశం దాని యొక్క అంటే మనకి రూపాయి ఎలా ఉంటుందో టర్కీ దేశానికి లీరా దాని యొక్క రూపాయి అనమాట. అంటే మనకి రూపాయి అంటాం, టర్కీ వాళ్ళు లీరా అంటారు. ఆ టర్కీ కరెన్సీ ఏదైతే లీరా ఉందో ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. దాని యొక్క వాల్యూ పడిపోవడం జరిగింది. వీళ్ళకి ఎప్పుడైనా కానీ ఏ దేశమైనా సరే వాళ్ళ యొక్క రూపాయి బలహీన పడిపోతే వాళ్ళకి ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోతుంది ఆర్థిక వ్యవస్థ. అంటే ఈ క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ ఎఫెక్టే. వెంబటే ఏం చేసిండు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వల్లోంచి బంగారాన్ని అమ్మడం జరిగింది. వీళ్ళు 67,000 కోట్ల రూపాయలకి బంగారం అమ్మడం జరిగింది. అయితే 14 రోజుల్లో 58 టన్నులు అమ్మిండ్రు. అది $8 బిలియన్ సుమారుగా. అయితే ఇది చిన్న దేశం మొట్టమొదటి అమ్మింది. అన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోయినాయి. ఇప్పుడు ఆర్థికంగా కొంచెం ఇప్పుడు మన దేశం ఉంది, కొంచెం ఇంకా ఆర్థికంగా ఉన్నాం కాబట్టి మనం అలానే ఉన్నాం. లేకపోతే ఈ చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఇలా గోల్డ్ అమ్మాల్సిందే. ఎందుకంటే ఏం జరిగినా ఫస్ట్ దేశంలో ఎఫెక్ట్ పడేది ఆ రూపీ మీద, ఏదైతే కరెన్సీ ఉందో ఆ కరెన్సీ మీద పడుతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క రూపీ ఆల్ టైమ్ లో, మనమే ఆల్ టైమ్ లో 95 రూపాయలు చిన్న చేంజ్ అయిపోయింది. ఏది? ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది మన రూపాయి. అలాంటి మన దేశమే ఇలా ఉంటే వేరే వేరే చిన్న చిన్న దేశాలు, యుద్ధాలతో పని లేదు మనకి, యుద్ధాలు జరగకపోయినా లేదు, ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు యుద్ధం చేస్తారంటే వాళ్ళు నష్టపోయారంటే వేరు, వాళ్ళ ఎకానమీ పోయిందంటే వేరు. రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, చైనా తైవాన్ ఉంది, పాకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ వేరు. కానీ మంది వచ్చేటప్పటికి మంది వేరు. అయినా కానీ ఇట్లాంటి తుర్కియా ఇట్లాంటి చిన్న దేశాలు రేపు రాబోయే రోజుల్లో ఇంకా గోల్డ్ కనుక అమ్మటం మొదలు పెడితే గోల్డ్ సిల్వర్ ఇంకా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే గోల్డ్ నిల్వ చేసిన ఇప్పటి వరకు సుంకాలు టారిఫ్లు అని చెప్పేసి గోల్డ్ సిల్వర్ పెరుగుతూ వచ్చినాయి. దేశాలు కూడా మన సెంట్రల్ బ్యాంకులు అన్ని కూడా కొనుక్కొని నిల్వ పెట్టుకున్నాయి. ఇప్పుడు అదే అవసరానికి వాళ్ళు ఏం చేస్తారు, అమ్మకాలు పెడతారు. అమ్మి మళ్ళీ వాళ్ళ యొక్క అంటే నిత్యావసరాలకు అనుకోండి, లేకపోతే డాలర్లు కొనుక్కొని వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటారు అనమాట. అలాంటి రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని దేశాలు జరగబోతే తెలియదు. అవన్నీ కనుక జరగడం మొదలు పెడితే గోల్డ్ సిల్వర్ ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రజెంట్ అంటే ఆపర్చునిటీ ఉందా సార్? బై చేయొచ్చు. ఈరోజు చూసుకుంటే ఇంచుమించు గోల్డ్ 1100 పెరిగింది. రైట్. అయితే ఇప్పుడు వాళ్ళు అమ్మిండ్రు, 14 రోజులు తగ్గింది. మళ్ళీ వాళ్ళు కొంచెం పాజిటివ్ లోనే ఉంది 1%. ఏది? గోల్డ్ కానీ సిల్వర్ కానీ 1% పాజిటివ్ లోనే ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలాంటి ఎప్పుడో వస్తాయి ఆపర్చునిటీలు. అంటే ఏ దేశం కనుక అమ్మింది అనుకోండి, వాళ్ళ అమ్మకం ఆగిపోతే మళ్ళీ గోల్డ్ సిల్వర్ మామూలే. జనరల్ గా యుద్ధం జరుగుతుంది అంటే గోల్డ్ సిల్వర్ పాజిటివ్. అందులో ఇప్పుడు మ్యారేజ్ సీజన్, గోల్డ్ సిల్వర్ పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ ఆపర్చునిటీని చూసుకొని కొనుక్కోవడం అనేది ఉత్తమమైన పని. ఎందుకని ఇంకా తగ్గుద్దో, ఇంకే దేశం అమ్ముద్దో అని చెప్తాము, కానీ ఏ దేశం ఎప్పుడు అమ్ముద్దో తెలియదు. ఏ దేశం ఎంత ఆర్థికంగా లోట్లో ఉందో, ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నం అయిందో తెలియదు. వాళ్ళు అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటారు, మార్కెట్లో అమ్మేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కడ జరుగుతుంది, ధరలు పెరగడానికి తగ్గడానికి కారణం ఏంటంటే డిమాండ్, యూసేజ్, ప్రొడక్షన్, సప్లై, ఇన్వెంటరీస్, నిల్వలు. ఈ 5 ఎక్కడ ఏది మిస్ మ్యాచ్ అయినా, అంటే ప్రొడక్షన్ అలానే ఉంది, డిమాండ్ అలానే ఉంది, యూసేజ్ అలానే ఉంది, ఈ సప్లైలో మిస్ మ్యాచ్ అయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఏంది, ఇరాన్లో నుంచి మనకు సప్లై రావాలన్నా, రష్యా నుంచి సప్లై రావాలన్నా, ఈ సప్లైలో మిస్ మ్యాచ్ అయ్యేటప్పటికి వరల్డ్ ఆ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ లో ధరలో వ్యత్యాసం రావడం, ధరలు పెరగటం. అలానే ఇప్పుడు టర్కీ ఏమైంది, 14 రోజుల్లో ఏదైతే 58 టన్నులు అమ్మేయటం మొదలు పెట్టిందో సప్లై పెరిగింది మార్కెట్లోకి. ఎప్పుడైతే మార్కెట్లోకి సప్లై పెరిగిందో ఆటోమేటిక్ డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోయిందంటే ధర తగ్గిపోతుంది. ధర తగ్గిపోయిందంటే అంటే పడిపోయినట్టు. మళ్ళీ వాళ్ళు సెల్లింగ్ అన్నా ఆపాలి. సెల్లింగ్ ఆపేసారు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఇంకో దేశం మళ్ళీ సెల్లింగ్ మొదలు పెట్టింది అనుకో, ఏ దేశం ఏ టైంలో ఎప్పుడు అమ్ముతుందో తెలియదు. అమ్మిన దాకా మనకు తెలియదు, అమ్ముతారని తెలియదు, అమ్ముతా ఆలోచన తెలియదు. అయితే ఏ దేశానికి ఆ దేశానికి ప్రతి దేశం ఇట్లాంటిది. ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ కనుక తగ్గనంత వరకు, అంటే తగ్గే అవకాశాలు చాలా తక్కువ కనపడుతున్నాయి. ఇంకా 6 నెలలు అయితే మినిమం కనపడుతూనే ఉంది. ఏది? ఆ క్రూడ్ ఆయిల్ తగ్గకపోవడం. ఎందుకంటే కరోనా టైంలో మైనస్ లోకి వచ్చిన క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $108 ఉంది.
ఇప్పుడు $108 ఉంటే ఆల్రెడీ వరల్డ్ లో అన్ని దేశాలు పెట్రోల్ పెంచేసారని, గ్యాస్ పెంచేసారని అనౌన్స్మెంట్ వింటూనే ఉన్నాం. మనం ఎందుకు పెరగలేదు అంటే వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి ఒకటి. నెంబర్ 2, ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ అంతకుముందు $70 ఉన్నటువంటి ధరకి ఇప్పుడు $108 ఉంది అంటే ఎంత పెంచాలి? ఆ లెక్కన 40-50 పెంచాలి పెట్రోల్ కి, డీజిల్ కి. ఒక్కసారి మొన్న ₹10 అంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తేనే ఇంకా లాస్ లోనే ఉన్నాయి. ఏది మన ఓఎంసీలు అంటే ఆయిల్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ లాస్ లోనే ఉన్నాయి. అయితే ఇంకా సరిపోవట్లేదు అని చెప్పేసి వార్త అనమాట. అంటే ఈ క్రూడ్ ఆయిల్ కనుక పెరుగుతూ ఉంటే ఆ లోటు బడ్జెట్ పెరిగిపోతుంది, లోటు ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఎలక్షన్స్ అయిపోయినాకనే ఎక్కడో ఒక దగ్గర మన పెట్రోల్ డీజిల్ పెంచుతారు. ఒకసారి పెట్రోల్ డీజిల్ కనుక పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయిందంటే ఆటోమేటిక్ గా ఖర్చులు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే ఇప్పుడు ఆల్రెడీ. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఫస్ట్ టైం ఇంతవరకు మేము ఇన్వెస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం గోల్డ్ అండ్ సిల్వర్, అలాంటి వాళ్ళకి ఇప్పుడు స్కోప్ ఉందంటారా? చేసుకోవచ్చు, ఏం కాదు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎప్పుడో ఇటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి, ఈ వచ్చినప్పుడు కొనుక్కోవాలి అంతే తప్ప ఇంకా తగ్గితే తగ్గొచ్చేమో, తగ్గితే కొంచెం తగ్గుతుంది కానీ మరీ ఏమి పెద్దగా తగ్గే సూచనలు ఏం కనబడట్లేదు. తగ్గి మళ్ళీ కొనుక్కోవాలి. గోల్డ్ ఏమి కాదు, లైఫ్ టైం ఉపయోగించుకునేది, ఆ ఎసెట్ కింద ఉంచుకునేది తప్ప ఇప్పుడు మాటికి మార్చుకునేది కానీ మాటికి పెరిగినప్పుడల్లా అమ్మి తగ్గినప్పుడల్లా కొనడానికి అట్లా ఉండకూడదు. ఇన్వెస్ట్మెంట్ కింద కొనుక్కొని పెట్టుకోవాలి. ఇది ఒక ఆపర్చునిటీ, తగ్గినప్పుడల్లా కొనుక్కోవటమే అంతే తప్ప ఇప్పుడు ఈ న్యూస్ తోటి తగ్గిందని చెప్తున్నాం. ఏదైతే రీజన్ ఉందో ఎందుకు తగ్గింది, యుద్ధము అంటే ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైతే ఇవాళ మార్చి 30 అంటే 31వ రోజు నడుస్తుంది కంటిన్యూ. డేట్లే లెక్క, తారీఖులే లెక్క, రోజులే లెక్క. ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది, మార్చి 1వ తారీఖు కమేని చనిపోయిండు, ఇవాళ 30వ తారీఖు మార్చి 31వ రోజు యుద్ధం నడుస్తుంది. అయినా కానీ యుద్ధం ఆగలేదు. ఎన్నాళ్ళు నడుపుతారు, ఎన్నేళ్ళు నడుపుతారు, ఎక్కడ ఆగుద్ది ఏంటిది అంటే మొన్న 5 రోజులు అన్నారు, ఇప్పుడు 15 రోజులు అన్నారు. 6వ తారీఖు డేటు, మళ్ళీ రేపు మహావీర్ జయంతి, మళ్ళీ ఈ వారం మళ్ళీ ఫ్రైడే వచ్చి గుడ్ ఫ్రైడే హాలిడే ఉంది, సాటర్డే సండే హాలిడే. అంటే వరల్డ్ మార్కెట్లు మొత్తం 3 రోజులే. అంటే ఇవాళ సోమవారం అయిపోయింది, రేపు మంగళవారం ఎంసీఎక్స్ మాత్రం నడుస్తుంది 5 గంటలకి. మన ఈక్విటీ మార్కెట్లు మాత్రం బంద్ ఉంటాయి కానీ మళ్ళీ 5 గంటలకి కమోడిటీస్ మార్కెట్. గోల్డ్ ట్రేడింగ్ గురించి ఏం చెప్తారు? ప్రధాన గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ సిల్వర్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ ఈజీ. ఎందుకంటే దానికి ఎక్కువ తక్కువ ఫండమెంటల్స్ ఏం అవసరం లేదు. వరల్డ్ మార్కెట్ లో పెరుగుతున్నాయా మనం కొనుక్కోవటం, తగ్గుతున్నాయా ఇక్కడ అమ్ముకోవటం, లేదు అనుకుంటే రోజు 1-1.5% మినిమం లోకి హైక్. గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ అంటే మినిమం అమౌంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్? ఎంత 10,000-20,000 ఉన్నాయి. ఇప్పుడు మార్జిన్ బాగా తగ్గించారు మళ్ళీ, అవి చూసుకోవాలి అన్నట్టు. అంటే 1 గ్రామ్ గోల్డ్ 10 గ్రామ్స్ అంటే గోల్డ్ లో 5 ఉంటాయి. గోల్డ్ పెటల్ అని ఉంటుంది 1 గ్రాము, గోల్డ్ 10 అంటది 10 గ్రాములు, గోల్డ్ గునియా ఉంటది 8 గ్రాములు, గోల్డ్ మినీ ఉంటది 100 గ్రాములు, గోల్డ్ ఉంటుంది కిలో. ఈ 5 సింపుల్ గా అంటే 1 గ్రామ్ తో చేసుకోవచ్చు. 1 గ్రామ్ అంటే 16,000 అంటే ఒక 2,000 ఉన్నా చాలు. ఒక 2,000 ఉంటే 1 గ్రామ్ 2,000, 2,500, 3,000 ఉంటే 1 గ్రామ్ గోల్డ్ చేసుకోవచ్చు. ఆ 1 గ్రామ్ గోల్డ్ 2,500, 3,000కి రోజు 500, 1000 అయితే ఉట్టినే వస్తాయి. ఉట్టినే అంటే ఉట్టినే కాదు, కొంచెం హోంవర్క్ చేసి చేసుకుంటే ఒక అంటే 500, 1000 రూపాయలు 3,000కే వస్తాయి అన్నట్టు. కాకపోతే ఒక రోజు వస్తాయి, ఒక రోజు రావు, ఒక రోజు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఒక రోజు తక్కువ రావచ్చు, ఒక రోజు ఎక్కువ రావచ్చు. ఓవరాల్ గా చూసుకోవాలి. ఎందుకోసం అంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు. ఇంకా మెయిన్ ఒకటి చెప్తున్నా, ఈ మన మార్కెట్ల విషయంలో గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ అయితే బాగా, ఈ గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ అయినప్పుడు గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఆ గ్యాప్ డౌన్ అయింది స్టాప్ లాస్ పెట్టుకొని బయింగ్ లోకి వెళ్ళాలి. గ్యాప్ అప్ కనుక అయింది అనుకోండి, ఆ హైని స్టాప్ లాస్ పెట్టుకొని సెల్లింగ్ లోకి వెళ్ళాలి. గ్యాప్ డౌన్ అయితే స్టాప్ లాస్ ఆ గ్యాప్ డౌన్ ని చూసుకొని బయింగ్ లో ఉండాలి. గ్యాప్ హై అయితే అంటే గ్యాప్ అప్ అయితే ఆ హైని స్టాప్ లాస్ పెట్టుకొని సెల్లింగ్ లోకి పోవాలి. అది ఇక గోల్డ్ సిల్వర్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వోల్టాలిటీ ఉంటూనే ఉంటుంది. ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ మార్చి 30 కాబట్టి మళ్ళీ ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, అవి చూసుకోవాలి. మన మాదిరి ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది, వాళ్ళ ఎక్స్పైరీ అయితే రేపు ఎక్స్పైరీ, కాకపోతే ఈ రోజే క్లోజ్ అయిపోతుంది, రేపు సెలవు కాబట్టి. అయితే మనం సెలవులు ఏముంటాయంటే మరి మన ఈక్విటీకి సెలవు ఉంది, ఈవినింగ్ వర్కింగ్ డే అంటారు. గుడ్ ఫ్రైడే వచ్చేటప్పటికి వరల్డ్ మార్కెట్ హాలిడే అంటారు. అంటే ఏం చూడాలి అంటే ఏదైతే ఇండియాలో అంటే ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గాంధీ జయంతి, జెండా వందనం, ఆగస్టు 15, జనవరి 26 ఇటువంటి సెలవులు మనకే వరల్డ్ మార్కెట్ కి వర్కింగ్ డేలు ఉంటాయి. అందుకని అప్పుడు సాయంత్రం పూట పనిచేస్తాయి కొన్ని మార్కెట్లు. అయితే కొన్ని ఇప్పుడు మహావీర్ జయంతి ఉంది, ఎంసీఎక్స్ ఈవినింగ్ 5కి నడుస్తుంది. అంటే బొంబాయిలో హాలిడే ఉన్నాయి, మళ్ళీ ఉంటాయి అన్నట్టు.
ఇప్పుడు శ్రీరామనవమి ఉంది, మనకి సెలవు ఉంటే సాయంత్రం 5 తర్వాత నడుస్తాయి. సపోజ్ ఇప్పుడు జనవరి 26 కానీ ఆగస్టు 15 ఉంది అనుకో, మొత్తం బంద్ ఉంటుంది ఇక. Okay. ఏది మార్నింగ్ కూడా బంద్ ఉంటుంది, ఈవినింగ్ కూడా బంద్ ఉంటుంది. ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఉంది, వరల్డ్ హాలిడే. అది మనమే కాదు, ఎంసీఎక్స్ బంద్ ఉంటుంది, ఇంటర్నేషనల్ మార్కెట్లు, కమోడిటీస్ మార్కెట్ అనుకోండి, చికాగో మార్కెట్, ఎక్స్చేంజ్, న్యూయార్క్ మార్కెట్, Okay. యూరోపియన్, డిఏఎక్స్, ఎఫ్టిఎస్సి, ఏషియన్ మార్కెట్లు, ఈ తైవాన్, జపాను, హాంకాంగ్, ఇవన్నీ కూడా బందే ఉంటాయి. మన పని ఏంటిది ఎంతసేపటికి? వరల్డ్ మార్కెట్లు హాలిడే ఏమున్నాయి, ఇండియా మార్కెట్లు హాలిడే ఏమున్నాయి. రెండోది మీరు అన్నట్టు ఏం లేదు, సింపుల్ గా ఒకటే investing.com వెబ్సైట్ కనుక అబ్జర్వ్ చేస్తే Okay. అందులో గ్రాఫ్ వస్తుంది, లైవ్ లో అది బై చేయాలన్నా సెల్ చేయాలన్నా కూడా చూపిస్తుంటది. అది దాన్ని బట్టి మీరు అన్నట్టు గోల్డ్ సిల్వర్ ఇంట్రాడే చేసుకోవచ్చు సింపుల్ గా, ఎంతో పెద్ద అక్కర్లే. ఫస్ట్ 2000 3000 తోటి ఇనిషియల్ స్టార్ట్ చేసి 1 గ్రామ్ గోల్డ్ తోటి రోజు 100 200 150 100 వచ్చినా 100 పోయినా కానీ ట్రేడ్ చేయాలి, అలవాటు పడాలి. ఫస్ట్ 100 వచ్చిన రోజు ఆహా అని, 100 పోయిన రోజు అట్లా అనుకోక్కర్లే. 100 వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఎంత ఎలా వచ్చింది. సపోజ్ 100 పోయింది, అది చెప్తుంది కూడా, నువ్వు మిస్టేక్ చేయడం వల్ల 100 రూపాయలు పోయినాయి అని కూడా చెప్తుంది. అప్పుడు దాన్ని బట్టి ఆ మిస్టేక్ లేకుండా మళ్ళీ నెక్స్ట్ చేయాలి. గోల్డ్ అయితే సేఫ్, ఎందుకంటే ఇలా Okay, sir. వోల్టాలిటీ ఎక్కువ ఉండదు. సిల్వర్ మాదిరి వేరే మన క్రూడ్ ఆయిల్ మాదిరి వోల్టాలిటీ ఎక్కువ ఉండదు. గోల్డ్ మాత్రం సేఫ్, మార్జిన్ తక్కువ, సేఫ్టీ ఎక్కువ. ఒకవేళ కొన్న తర్వాత Okay. తగ్గినా ఏం బాధపడక్కర్లే. ఎక్స్పైరీ డేట్ వరకు 1 నెల 2 నెలలు 3 నెలలు టైం ఉంటుంది. అందుకని మనం ఏం చేయొచ్చు, కొనుక్కొని పెట్టుకున్నా ఏం కాదు, మార్జిన్ ఉంటుంది కాబట్టి మార్జిన్ కొంచెం మెయింటైన్ చేసి 1 నెల పాటు ఉన్నారనుకోండి, ఎప్పుడో మీకు తగ్గినా కానీ ఆ తగ్గిన రేటు దాటి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు ఒకవేళ సెల్ చేసిండు, సెల్ ఫ్యాన్ అవ్వక్కర్లే, మళ్ళీ ఎప్పుడో ఒకసారి తగ్గుతుంది, అప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. Okay. ఒకవేళ ఇంట్రాడే చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, స్వింగ్ కాల్స్ అంటారు, అంటే 1 వీక్ మండే టు ఫ్రైడే వరకు Okay, చేసుకోవచ్చు. okay. ఎందుకంటే సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీతెల్ న్యూస్.